హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అనమాట. ఆ రోజు ఇంకా షాప్ నుంచి వచ్చేసరికి బాగానే లేట్ అయింది. ఇంకా పర్లేదు, ఏం చేద్దాం. లేట్ అంటే లేదులేండి, నేను 6కే వచ్చినాను. పాప కోసం వెయిటింగ్ అనమాట. పాప వచ్చేసరికి 7 అవుతుంది కదా ఆఫీస్ నుంచి వచ్చేసరికి. సో అందుకోసం పాప కోసం వెయిటింగ్. ఆ లోపు ఇంకా నేను ఇక్కడ బయట దీపాలు పెట్టేసుకొని స్టెప్స్ దగ్గర ఎంత బాగా అనిపిస్తుంది కదా అసలు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ ఇంకా దీపాలు అవి పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళాలని ఇంకా రెడీ అవుతున్నాము. పాప వచ్చింది, ఇంకా ఇంట్లో పూజ అంతా చేసేసుకొని ఇట్లా గుడికి వచ్చినాం అనమాట. ఇంకా చూడండి అసలు అక్కడైతే ఇంకా కొంచెం తొందరగా రావాల్సింది, బాగా లేట్ అయిపోయింది. పాప వచ్చి మళ్ళీ ఆమె ఇంకా రెడీ అయ్యి వచ్చేసరికి 7 దాటింది. సో ఇక్కడ ఇంకా పూజకు కూర్చుంటున్నాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అక్కడ నీట్గా అలుక్కొని పసుపది అలికేసి ముగ్గేసేసి ఇంకా దీపాలు పెట్టేసుకోవాలన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించాలి. చీకట్లో అభిషేకం దీపం అవి అయిపోయినాయిలేండి. మళ్ళీ ఈవినింగ్ కూడా మనం వెలిగించుకుంటాం కదా. ఇంకా మామూలుగా పౌర్ణమి అన్న, ఏకాదశి అన్న, మాస శివరాత్రి అన్న కొంచెం త్వరగా వెళ్తాంలేండి. 3కి అట్లా వెళ్తాము. 3:30కి అంతా స్టార్ట్ అవుతుంది. లేదంటే 4, అంతకంటే లేటుగా అయితే కాదులేండి అభిషేకాలు. ఇంకా అందుకోసం ఇంకా ఈరోజు కూడా చీకట్లోనే అయింది. ఇక్కడ చూడండి, ఇట్లా అష్టదళ పద్మం వేసుకొని ఇంకా ఒత్తులు పెట్టేసుకొని దీపం వెలిగించుకుంటాను అనమాట. ఆ పిండితో చేసుకొని పోయింటిలేండి. పిండి ప్రమిద చేసి ఇంకా పెట్టుకోవాలనేసి అన్ని చుట్టూ కూడా 8 దీపాలు 8 ఒత్తులు పెట్టేసుకుంటున్నాను. కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళింటనమాట. కొబ్బరికాయ కొట్టాలి కదా, అందుకోసం మామూలుగా అయితే కొంచెం ముందు వెళ్తే అమ్మాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తుంటారు, మంత్రోచ్చారణ చేస్తుంటే మనం పూజ చేసుకోవచ్చు. కానీ ఇంకా నాకు లేట్ అయింది కదా, ఈ ఇయరే లేట్ అయిపోయింది బాగా. లేకుంటే ఎవ్రీ ఇయర్ మార్నింగే వెళ్ళేదా, ఎవ్రీ ఇయర్ 5:30, 6కి అంతా వెళ్ళిపోయేదాన్ని. ఇంకా అక్కడ జ్వాలా తోరణం అవి కూడా మిస్ అయిపోయినాయి ఈ సంవత్సరం. జ్వాలా తోరణమును ప్లస్ ఏమంటారు అక్కడ శివలింగం వేసి శివలింగం షేప్లో కూడా దీపాలు వెలిగిస్తారనమాట. ఇంకా అది ఇక్కడ కానీ నేను మిస్ అయిపోయినా. ఇంకా అంతే, ఒక్కొక్కసారి అన్నీ కావాలంటే కుదరవు కదా. ఇంకా ఒకదాన్ని రావద్దు, పాపతో కలిసి రావాలనే ఉద్దేశంతో ఇంకా బాగా లేట్ అయిపోయింది. పర్లేదులేండి, పూజ అయితే చేసుకున్నాను కదా వచ్చి. ఇంకా చూడండి జనాలు చాలా తగ్గిపోయినారు, అంటే అందరు వెళ్ళిపోయినారు అనమాట. లేకపోతే అసలు ఎంత ఉంటారంటే జనాలు అంతమంది ఉంటారు. ఇంకా లేట్ అయింది కదా. చూడండి ఇట్లా శివలింగం ఆకారంలో ఒత్తుల కట్టలు పెట్టేసి ఇవి కూడా వెలిగించేదాన్ని ఎవ్రీ ఇయర్. కానీ ఈసారి మిస్ అయిపోయినా. బట్ పర్లేదులే. మా ఇంటి ఓనర్ మనవాడు హాయ్ చెప్పినాను అంటే హాయ్ చెప్తున్నాడు వాడు. ఇంకా ఇక్కడ అగ్గిపెట్టెకు ఆయిల్ ఏమో అయ్యింది, అందుకని వెలగట్లేదు. ఆయిల్ అయితే అంటుకోదు కదా, అది అంటుకుందిలేండి. ఇంకా అది ఇక్కడ చుట్టూ దీపాలు పెట్టి మధ్యన కూడా కట్ట ఒత్తి పెట్టేసుకొని ఇట్లా పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ డేనా కాదులేండి, ఆ నెక్స్ట్ డే వ్రతము. ఇంకా అందుకోసం ఇక్కడంతా ఇది పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరకి వెళ్ళేసి అక్కడ వాళ్ళందరికీ వ్రతంకి రండి అనేసి మనం ముందు కుంకుమ ఇచ్చి పిలవాలి కదా ఎవరినైనా, అతిథులు కదా మనకు వాళ్ళందరూ. సో ఇంటింటికి వెళ్ళి కుంకుమ బొట్టు పెట్టి మరి పిలవాలన్నమాట, అది పద్ధతి. నేనైతే అట్లే పిలుస్తానులే, నేననే కాదు మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎవరు వ్రతం చేసినా అలానే పిలుస్తారు. ఇక నేను కూడా అట్లనే పిలుస్తానన్నమాట. అక్కడికి వెళ్ళి పిలవాలంటే నాకు ఇంకా టైం సరిపోదనేసి ఇప్పుడే గుడి నుంచి ఇంకా మా ఇంటికి వెళ్ళి మా ఇంటి నుంచి అందరిని వెళ్ళి పిలిచేసి వచ్చేసినాను అనమాట. ఇంకా బాగా లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంకా మంచిగా పాప వీడియో తీస్తుంటే ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ పూజ చేసేసుకొని ఇంటికి వెళ్ళాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. ఆ వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా.
ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా లేదా, ఎక్కడ నచ్చలేదు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కంపల్సరీ. అప్పుడే కదా నేను ఏం మిస్టేక్ చేస్తున్నా అనేది నాకు అర్థమవుతుంది అనమాట. సో అందుకని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్ చేసేస్తే నాకు ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను అనేది నాకు తెలిసిపోతుంది. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా ఇట్లా పూజ అయితే చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.